ఎట్లా టిఫిన్ బ్రో? టిఫిన్ అంతా బాగుంది. ఏమేమి పెట్టారు బా? పూరి, పొంగల్, కేసరి, చట్నీ, సాంబార్, దానికి టిఫిన్ అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్క పేదవాళ్ళు దాన్ని తీసుకోవాలని 5 రూపాయలకే తక్కువ దానికి ఇస్తున్నారు. వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. చాలా బాగుంది టేస్ట్. సో 5 రూపాయలకి హోటల్లో ఎక్కడ కానీ ఇవ్వరు. ఈ టిఫిన్ అదే బయట చేయాలంటే 50 రూపాయలు ఉంటాయి, కానీ టిఫిన్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్. చెప్పండి చెప్పండి ఏమేమి పెట్టారు చెప్పండి. పూరి, కేసరిబాతు, అన్ని సాగు అన్ని టేస్ట్గా బాగుంది, సంతోషంగా ఉంది. ఇట్లే జరిగితే ఇంకా బాగుంటుంది. వైనెట్ ఫ్యాక్టరీ. ఏం పేరునా? వైనెట్ ఎస్ శ్రీనివాస వైనెట్ ఫ్యాక్టరీ ఎస్టేట్. ఎట్లుందా? ఈ టేస్టే ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఉంటే బాగుంటుంది. పేద మనుషులకి తినేదికే కూలి పని చేస్తాము, వస్తాము, 5 రూపాయలు ఇచ్చి బాగా తింటాము. బాగుండాల, ఇదే టేస్ట్ ఎప్పుడు ఉండాలి. ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు, కానీ ఈ రోజు వచ్చి 5 రూపాయలకి కడుపు నింపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది, చాలా ఇదే అయింది. కాబట్టి అందరికి థ్యాంక్స్, చంద్రబాబుకి చాలా థ్యాంక్స్. వచ్చి సమయాలు ఎమ్మెల్యే అవ్వాలండి, సంతోషిస్తాను. 5 రోజు జగన్ వచ్చి పెట్టారు. చెప్పండి ఏమేమి పెట్టారు? చపాతీ ఇచ్చినారు, ఇడ్లీ ఇచ్చినారు, సాంబార్ బాగుంది, స్వీట్ ఇచ్చినారు. ఇది ప్రతిరోజు ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందని. దాసరపల్లి ఫస్ట్ సౌంపల్లి పంచాయతీ బాగా సూపర్గా ఉంది. ఎప్పుడు ఏ మెయింటైన్ చేస్తే చాలు. అన్నా క్యాంటీన్ చాలా చాలా చక్కగా, చాలా రుచికరంగా ఉంది. ఆయనకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, క్యాంటీన్ వచ్చిన ప్రజలకి, గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఏమేమి పెట్టారు? బాగుంది, ఇంటి బాగుంది, చంద్రబాబు ఎలా ఉంది అన్న క్యాంటీన్లో? టిఫిన్ బాగుంది, సూపర్గా ఉంది. ఇడ్లీ, చట్నీ, సాంబార్ ఇదే విధంగా ఉంటే బాగుంటుంది. మధ్యాహ్నం ఎట్లుంటే చూస్తుంది దాని గురించి చాలా బాగుంది. 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎక్కువ మంది తిన్నారు. ఏమేమి పెట్టారు? ఇడ్లీ పెట్టాము, స్వీటు, పూరి, సాంబార్. ప్రయాణం చేసి అక్కడ బస్సులతో వచ్చి దిగి ఆకలితో మాట్లాడుకుంటారు, వచ్చి తినేసి అలా పోతారు. ఇక్కడ పనులు చేసుకొని పాపం చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి తినేసి ఎట్లుంది? ఏమన్నా చెప్తారు? మీ పేరు అందరికీ దొరికితే బాగానే ఉంది. 5 రూపాయల బదులు చాలా తక్కువగా అన్ని విధాలుగా బాగా అందరికీ దొరుకుతారు. మంచిగా బయట కష్టపడే వాళ్ళకి బాగుంటుంది. నా ఎట్లుందా? బాగుంది. ఇదే మాదిరి గంటా క్యాంటీన్లో ఎప్పుడు మనం ఏ పార్టీ అయినా ఎప్పుడు కానీ అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్లో మాత్రం తప్పు చేయకుండా, అన్నా క్యాంటీన్ తొలగించకుండా పేదవాళ్ళకి 5 రూపాయలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టడం చాలా మంచి ఉపయోగమైన పని. పేదలకు ఎంతోమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తొలగించేసి పేదవాళ్ళకి అన్నం లేకుండా ప్రవర్తించినారు వాళ్ళు. ఆ తీరు బాగలేదనేసి మేము అందరూ
ఇది పడుతున్నాము. కానీ అన్నా క్యాంటీన్లు ఎప్పుడు కానీ తొలగించకూడదు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనము చంద్రబాబు నాయుడు అని భోజనం పెట్టి జనాలకి ఉపయోగం పడేటట్టుగా కొంచెము పద్ధతిగా ఈ అన్నా క్యాంటీన్లు తొలగించకూడదు అనేసి ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా కానీ అన్నా క్యాంటీన్లు ఇప్పుడు తొలగించకూడదు. పేదవాళ్ళకంత అన్నం పెట్టి వాళ్ళని పేదవాళ్ళని కాపాడితే అది ఎప్పటికీ చల్లగా ఆయన దీవిస్తారని భావిస్తారు. ఏం పేరన్నా? ఏ ఊరు? బొమ్మరాస్పల్లి. జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అమరావతి గారు అమరావతి గారు నాయకత్వం అమర నాయకత్వం అమర నాయకత్వం అమర